నమస్కారం సత్య న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చుక్కల మందుకు చక్కటి స్పందన. ఆర్మూర్లో ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం. చిన్నారులకు పోలియో చుక్కలు వేయించిన తల్లిదండ్రులు. బాల్కొండ మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పల్స్ పోలియో నిర్వహణ. జకరాన్పల్లి మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం. పాల్గొన్న మండల అధికారులు, ప్రజాప్రతినిధులు. వేల్పూర్ మండలంలో ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం 93.2% విజయవంతమైనట్లు చెప్పిన వైద్య శాఖ అధికారులు. జనరల్ నాలెడ్జ్ చెడు వ్యసనాలపై విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించిన ప్రముఖ రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. స్వాగతం పలికిన బీజేపీ నాయకులు, పాల్గొన్న ప్రధాన వక్తలు. ఆర్మూర్లో నేడు తొలి విడత పల్స్ పోలియో కార్యక్రమంను అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు ముందుకు వచ్చి విజయవంతం చేశారు. ఉదయం నుండి ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో మండలంలోని గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో శిబిరం వద్ద 5 సంవత్సరాల లోపు చిన్నారులకు తల్లిదండ్రులు పోలియో చుక్కలు వేయించారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధితో పాటు ఆర్మూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో నేడు పల్స్ పోలియో కార్యక్రమాన్ని వైద్యశాఖ అధికారులతో పాటు ప్రజలు, ప్రజాప్రతినిధులు కలిసి విజయవంతం చేశారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అధ్యక్షులు మోత్కూరి లింగగౌడ్లతో పాటు పలు శిబిరాల వద్ద ఆయా ప్రాంతాల అధికారులు, ప్రజాప్రతినిధులు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పల్స్ పోలియో శిబిరాలు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించారు. అలాగే 30, 31వ తేదీల్లో వైద్య సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ పోలియో చుక్కలు వేయించని చిన్నారులను గుర్తించి పోలియో చుక్కలు వేయనున్నట్లు వైద్య శాఖ అధికారులు తెలిపారు. మరి జగదీశ్వర్ రెడ్డి హాస్పిటల్లో 20వ వార్డులో ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన స్థానిక కౌన్సిలర్, అదేవిధంగా జమ్యాన్మాన్ ఆలయ కమిటీ చైర్మన్ గారికి, అదేవిధంగా సిస్టర్స్కి, పాత్రికేయ మిత్రులకి అందరికీ నమస్సుమాంజలు. ఈరోజు మన పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అందరూ కూడా ఎక్కడ కూడా యువత అనేది, పిల్లలు అనేది ఎక్కడ కూడా జబ్బులతో ఉండొద్దు, అందరూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలన్న ఉద్దేశంతో పోలియో చుక్కల్ని వేయడం జరుగుతుంది. మరి ఈ రెండు చుక్కలు ఏదైతే ఉన్నాయో అవి వారికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. మరి వారి లోపల ఎప్పుడు కూడా అంగవైకల్యం అనేది రాకుండా ఉండడానికి కోసమే ఈ పోలియో చుక్కల్ని వేయడం జరుగుతుంది. మరి ఈరోజు ఆర్మూర్ పట్టణంలో 20 బూత్లు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 5,492 మంది పిల్లలకు ఈ పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి మొబైల్గా కూడా పోయి వీళ్ళు పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. ఎక్కడైతే చాలా మట్టుకు స్లమ్ ఏరియాస్లలో ఉన్నారో వాళ్ళు వెళ్ళి పోలియో చుక్కలు వేయించుకోరు. కాబట్టి మరి వీరు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ నుండి సిస్టర్స్ అందరూ కూడా మరి మనకు సహకరిస్తూ వారి దగ్గరికే వెళ్ళి పోలియో చుక్కలు వేసి మరి మన బిడ్డల్ని రక్షించాలన్న ఉద్దేశంతో వారు కూడా మనతో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. మరి నిజంగా ఈరోజు ఇది పోలియో అనేది చాలా మహమ్మారి. మరి ఇది మన బిడ్డల దరికి రావద్దంటే మనం ఈరోజు ఈ చుక్కలు వేయించాల్సిందే. ఒకవేళ ఈరోజు పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల వరకు ఉన్న బిడ్డలందరికీ పోలియో చుక్కలు వేయించాలి. ఒకవేళ మీరు ఎక్కడన్నా ఊరికి వెళ్ళినట్టయితే, ఇంకెక్కడికైనా వెళ్ళినట్టయితే కూడా బస్టాండ్ ఆవరణ లోపల కూడా ఉంటుంది, రైల్వే స్టేషన్స్ దగ్గర కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన బిడ్డలకు పోలియో చుక్కలు వేయించాలని ప్రతి ఒక్క తల్లిని నేను కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. బాల్కొండ మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్న పిల్లలకు నిండు జీవితాలకు 2 చుక్కలు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. బాల్కొండ మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్, అంగన్వాడీ కార్యకర్తలు నేడు 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమం ద్వారా చిన్న పిల్లలలో అంగవైకల్యం రాకుండా వ్యాధి నివారణకు దివ్య ఔషధమని అన్నారు. ఈ కార్యక్రమం ప్రభుత్వం నిర్వహించడం చాలా గొప్ప విషయమని పల్స్ పోలియో బృందం సభ్యులు తెలిపారు.
ఇక నాన్న నేర్పండి ఇక ఇక్కడ కూర్చోబెట్ట పొద్దున 7 నుంచి పోలియో కార్యక్రమం చేస్తున్నాము. ఇప్పుడు మా టార్గెట్ 140 ఇచ్చారు, 120 వరకు కవర్ చేసాము. ఇంకొక 20% వస్తూనే ఉన్నారు, అది కూడా కవర్ చేస్తాము. ఈ ప్రోగ్రాం వల్ల పిల్లలు ఎవరైతే పుడతారో వాళ్ళని పోలియో రాకుండా నిర్మూలించడం కోసం ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. జక్రాన్పల్లి మండల కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతమైంది. మండల అధికారులు ప్రజాప్రతినిధులు 5 సంవత్సరాల్లో పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయటం వలన పిల్లల వ్యాధి నిరోధకం పెరుగునని ఆరోగ్య సిబ్బంది, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని పిల్లలకు చుక్కల మందు వేశారు. జక్రాన్పల్లి మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తహసీల్దార్ గంగారాం మాట్లాడుతూ 5 సంవత్సరాల లోపు పిల్లలకు చుక్కల మందు వేయడం వలన వారిలో వ్యాధి నిరోధక శాతం పెరుగుతుందని అన్నారు. పిల్లలకు తల్లిదండ్రులు పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని చుక్కల మందు వేయించి వారి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత అందరి బాధ్యత అని అన్నారు. పల్స్ పోలియో కార్యక్రమంలో విధులను బాధ్యతగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి ఆయన అభినందనలు తెలిపారు. అలాగే డాక్టర్ శివశంకర్, సాల్మాన్ రాజ్, సురేష్, రాజేశ్వర్, ప్రేమలత, స్వరూప, దేవపాల పల్స్ పోలియో కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు అనురాధ, వర్ష, రచన, సుమలత, సంధ్య, సుమ, అర్గుల్, పడకల్, గాంధీనగర్, జక్రాన్పల్లి గ్రామాలలో తహసీల్దార్ గంగారాం, ఇన్ఛార్జ్ ఈఓపీఆర్డి బ్రహ్మానందం, నట్టభోజన్న, కాటిపల్లి నర్సారెడ్డి, బాలకృష్ణలు తిరుగుతూ పల్స్ పోలియో సెంటర్లను పర్యవేక్షించారు. నమస్తే అండి, నా పేరు రాజేశ్వర్, సిహెచ్ఓ డిప్యూటీ ఎంఎన్హెచ్ఓ ఆఫీస్ ఆర్మూర్ అండి. మా డిప్యూటీ ఎంఎన్హెచ్ఓ పరిధిలోని జక్రాన్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పడకల్ సబ్ సెంటర్లో ఈరోజు పోలియో నివారణ కార్యక్రమాన్ని పర్యవేక్షణకు వచ్చాము. ఇక్కడి జీపీ పడకల్లో ఇచ్చిన టార్గెట్ 337, ఇప్పటి వరకు ఇస్తారు 224 204 పిల్లలకు కవర్ చేసిందండి. ఇంకా మిగిలిన 103 తొందరగా కవర్ చేయమని ఆమెకు చెప్పడం జరిగినది. నేను ఇంతవరకు చెప్పమంటారా అవన్నీ నేను ఈ జక్రాన్పల్లి పిఎస్సి పరిధిలోని వెంకటరాజపల్లి, రేస్లీ తాండా, సాంపల్లి, సికింద్రాపూర్, బాలాపూర్, కేష్పల్లి, పడకల్ ఈ గ్రామాలన్నింటిలోనూ సంచరించాను. అయితే పోలియో శాతము పిల్లలు వేయించుకున్న శాతం అయితే బాగానే ఉంది. ఆల్మోస్ట్ ఆల్ మధ్యాహ్నం లోపల కవర్ అవుతాయని అనుకుంటున్నాము. మిగతా కానీ లంచ్ తర్వాత కవర్ చేస్తాం. వేల్పూర్ మండలంలో నేడు నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంను అధికారులు, ప్రజలు భాగస్వామ్యంతో విజయవంతం చేశారు. మండలంలోని అన్ని గ్రామాలలో ప్రజాప్రతినిధులు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండలంలో మొత్తము 93.2% కార్యక్రమం విజయవంతమైందని వైద్య శాఖ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ వసుధారాణి మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉండే 10 సబ్ సెంటర్లతో పాటు బస్టాండ్, అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాలలు, గ్రామ పంచాయతీ కార్యాలయంలో 30 బూత్లను ఒక మొబైల్ టీంను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నేడు జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేయించని చిన్నారుల కోసం 30, 31వ తేదీల్లో వైద్యశాఖ సిబ్బంది ఇంటింటికి తిరిగి వేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. ఆరోగ్య కేంద్ర పరిధిలో ఉండే సబ్ సెంటర్స్ అంటే 10 సబ్ సెంటర్స్కి అండ్ ఇందులో మనము ఈరోజు పల్స్ పోలియో ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఇందులో భాగంగా మనం 30 బూత్స్ ఏర్పాటు చేయడం జరిగింది 29వ తేదీ రోజు. అండ్ రేపు హౌస్ టు హౌస్ యాక్టివిటీ అనేది జరుగుతుంది. దీని ద్వారా ఏంటి అంటే ఈ పల్స్ పోలియోలో 0 to 5 years చిల్డ్రన్కి ప్రతి ఒక్కరు కూడా పోలియో చుక్కలు వేయించుకోవాలి. ఇది మొదటి రౌండ్. అండ్ రెండవ రౌండ్ ఏప్రిల్ 2వ తేదీ రోజు జరుగుతుంది. సో దీనికి అందరూ కూడా సహకరించి ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లలకి పోలియో చుక్కలు వేయించుకొని అండ్ భారతదేశంలో పోలియో రహిత దేశంగా చేయాలనేది సంకల్పం. ఆర్మూర్ మండలం పెరికిట్ ఎంఆర్ గార్డెన్లో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఆధ్వర్యంలో
విద్యార్థులకు ప్రముఖ రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ కౌన్సిలింగ్ నిర్వహించారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, సెల్ ఫోన్, టీవీ లాంటి వస్తువులకు తల్లిదండ్రులు పిల్లలకు ఇవ్వవద్దని వివరించారు. ఆర్మూర్ మండలంలోని పెర్కిట్ గ్రామంలో గల ఎంఆర్ గార్డెన్లో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ చదువు, జనరల్ నాలెడ్జ్, చెడు వ్యాసనాలపై వివిధ పాఠశాల విద్యార్థులకు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ను నిర్వహించారు. ప్రతి విద్యార్థి పడుకునే ముందు కనీసం 10 నిమిషాలు చదువుకోవాలని ఆయన అన్నారు. కలలు కనడం సహజమని, కలలను నిజం చేసుకోవడమే విద్యార్థుల లక్షణమన్నారు. కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలన్నారు. తల్లిదండ్రులు పిల్లలతో వారానికి 2 గంటలు గడపాలని సూచించారు. విద్యార్థులు చదువుకునే ముందు కూల్ డ్రింక్స్ లాంటి మత్తు పానీయాలు సేవించవద్దని, ర్యాంకుల కోసం పోటీ పడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ముఖ్యంగా పరీక్షల సమయంలో మనసు నిర్మలంగా ఉంచుకొని 10 నిమిషాలు ప్రార్థన చేసుకుంటే ఆటంకం లేకుండా నిర్విరామంగా పరీక్షలు రాయవచ్చని ఆయన అన్నారు. అనంతరం పాఠశాల డైరెక్టర్ శ్రీకాంత్ ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కౌన్సిలింగ్ కార్యక్రమంలో ఆర్మూర్ ఎంఈఓ రాజగంగారాం, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మైండ్ మెచ్యూరిటీ వస్తుంది కాబట్టి మైండ్ మెచ్యూరిటీ 20 years వస్తుందిరా? మీకు రాలేదా? ఎంతకాలం అన్మెచ్యూర్డ్ ఉన్నావు? ప్రస్తుతం దానికంటే బెటర్గా వస్తుంది కాబట్టి, ప్రస్తుతం ఉన్నదానికంటే మైండ్ మెచ్యూరిటీ బెటర్గా వస్తుంది కాబట్టి, ప్రస్తుతం ఉన్నదానికంటే మైండ్ మెచ్యూరిటీ ప్రస్తుతం ఉండదానికంటే 20 years మైండ్ మెచ్యూరిటీ వస్తే 25 years ఇంకా వస్తుంది కదా, 30 years ఇంకా వస్తుంది కదా. 20 years ఏంటి? 22 years అనేది కాలేదు. అప్పటికి లైఫ్ టైం తక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి కరెక్ట్ గా 20 years లైఫ్ ఏం వస్తుందా అంటే ఇంతకాలం రాలేదా? చాలా కష్టమైన ప్రశ్న. ఈ అమ్మాయికి ఇద్దామా చాక్లెట్ కానీ సర్టిఫికేట్ కానీ వద్దా? ఎస్ ఆర్ నో? ఫస్ట్ సర్టిఫికేట్ అష్యూర్డ్ ఇస్తారు. రైట్ సార్. 100కి 10 మంది చప్పట్లు కొట్టించుకునేవాళ్ళు ఉంటారు, 100కి 90 మంది చప్పట్లు కొట్టేవాళ్ళు ఉంటారు. మీరు ఏ జాతిలో ఉంటారు? చప్పట్లు కొట్టించుకుంటారా, కొడతారా? మరి ఎందుకు లేవలేదు? దట్ ఈస్ కాల్డ్ యువర్ డిజైర్. ఇట్స్ నాట్ యువర్ ఎయిమ్. ఎయిమ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డిజైర్. ప్రతివాడికి ఐఏఎస్ చదవాలని, ఇంజనీరింగ్ చదవాలని, డాక్టర్ చదవాలని ఉంటుంది. అది కోరిక, గమ్యమా? గమ్యం కాదు, కోరిక. గమ్యం ఉన్నోడు తన కోరికని నెరవేర్చుకోవడానికి పనిచేస్తాడు, దాన్ని గమ్యం అంటారు. ఈ ప్రపంచంలో చాలా మందికి ఐఏఎస్ అవ్వాలని ఉంటుందిగా. ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్స్ పడుతున్నాయి, రేపు మేలో పరీక్షలు. తెలంగాణలో 79 పోస్టులు ఉన్నాయండి. 79 పోస్టులు. ఎంతమంది అప్లై చేశారో తెలుసా? 6,20,000 మంది. దాంట్లో 80 మందిగా వస్తాయి ఉద్యోగాలు. మిగతా వాళ్ళు ఎందుకు రావంటే వాళ్ళకు ఉన్నది కోరిక మాత్రమే, గమ్యం కాదు. మీకు నిజంగా గమ్యం ఉంటే లేచి నిలబడండి. నేను అడిగిన ప్రశ్నకి ఆన్సర్ చెప్పండి. రాయబోయే ముందు పుస్తకాల ముందు కూర్చొని నిలబడి ఒక 3 minutes మౌనంగా ప్రార్థన చేస్తాను. మీ దగ్గర పెన్నులు ఉన్నాయా? ఆ ప్రార్థన అనే పాయింట్ అండర్లైన్ చేయండి, చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ కాల్డ్ క్లీనింగ్ ది స్లేట్. క్లీనింగ్ ది స్లేట్. సైలెంట్ మెడిటేషన్. సైలెంట్ మెడిటేషన్. నిశ్శబ్దంగా ఉండాలి ప్రార్థన. ఆన్సర్ ఎక్కడి నుంచి వస్తుంది బయటికి? ఈ చెవిని జ్ఞానేంద్రియము అంటాం, నోటిని కర్మేంద్రియము అంటాం. ప్రశ్నలు రిసీవ్ చేసుకునేది జ్ఞానేంద్రియం, ఆన్సర్ చెప్పేది కర్మేంద్రియం. ఎగ్జామినేషన్లో మీరు క్వశ్చన్ పేపర్ చూడగానే కంటి ద్వారా ప్రశ్న లోపలికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడ న్యూరాన్స్ ఉంటాయి, ఈ న్యూరాన్స్ స్పందిస్తాయి. ఇది కర్మేంద్రియం, ఇది ఆన్సర్ వస్తుంది. ఏమై క్లియర్? అదే ఆ బొమ్మ. కింద బొమ్మ ఉంటుంది చూడండి, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రాసింది, కనబడిందా? పై బాణం ప్రశ్న లోపలికి తీసుకెళ్తుంది. అది ఎక్కడికి వెళ్తుంది? న్యూరాన్ దగ్గరికి వెళ్తుంది. ఆ న్యూరాన్ స్పందించి ఆన్సర్ నోట్లోంచి బయటకు వస్తుంది. అలాంటి న్యూరాన్స్ రైట్ సైడ్ ఉన్నాయి చూడండి. యాక్టివ్ 5 lakhs, ప్యాసివ్ 2 lakhs, డెడ్ ఆన్ ఏజ్, ప్యూర్ 10 crores. యాక్టివ్ అంటే ఏంటంటే ఏదైనా ప్రశ్న అడిగితే మీరు ఎంత తొందరగా ఆన్సర్ చెప్తారనేది యాక్టివ్ న్యూరాన్. సైజ్ జీరోలో హీరోయిన్ ఎవరు?
యాక్టివ్. అమితాబ్ బచ్చన్ కోడల పేరేంటి? యాక్టివ్. అథారిటీ దారిలో హీరో ఎవరు? ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ డెడ్ న్యూరాన్, చచ్చిపోయింది అది. న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ చెప్పండి. బాల్కొండ మండల కేంద్రంలో జడ్పీహెచ్ఎస్ హై స్కూల్ మైదానంలో కీర్తిశేషులు వేముల సురేందర్ రెడ్డి స్మారక క్రీడలు ఉమ్మడి జిల్లాల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం. బాల్కొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి స్మారక ఉమ్మడి జిల్లాల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను నేడు ప్రారంభించారు. నేడు 24 జట్లు టోర్నమెంట్లో పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. టోర్నమెంట్లో గెలుపొందిన జట్టుకు 30,000 రూపాయల నగదు బహుమతి అందించనున్నట్లు నిర్వాహకులు చెప్పారు. క్రికెట్ టోర్నమెంట్ను గ్రామ సర్పంచ్ లావణ్య విద్యాసాగర్, కోఆప్షన్ సభ్యులు షాయిద్, టీఆర్ఎస్ జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు సుదర్శన్, నాయకులు శంషీర్, లింగాగౌడ్లు పర్యవేక్షిస్తున్నారు. स्मारक क्रिकेट चैलेंज कप पहले दिन का दूसरा मैच खालिद बढ़िया गेंद बच्चे का नाम क्या? शहबाज के हटने के बाद न्यू बल्लेबाज अनस बल्लेबाजी करने के लिए जा रहे हैं और इस टूर्नामेंट के अंदर हर मैच के मैन ऑफ द मैच को स्पॉन्सर किया है फरहान किराना मर्चेंट, जिसके ओनर है रिलायंस सेल्समैन एग्जीक्यूटिव डायरेक्टर मिस्टर इस्माइल. పాల్గొండ క్రీడా మైదానంలో శ్రీ వేముల సురేందర్ రెడ్డి గారి స్మారక క్రికెట్ టోర్నమెంట్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్లో మొట్టమొదటి ప్రథమ బహుమతి 30,000 రూపాయలు నగదు మరియు ద్వితీయ బహుమతి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్లో దాదాపు ఇది వరకు 24 టీంలు పార్టిసిపేట్ చేశాయి. మిగతా టీంలు కూడా వచ్చేటి ఉన్నాయి. మరియు ఈ టోర్నమెంట్ బాల్కొండ ఘనతలో చరిత్ర సృష్టించిన మొట్టమొదటి టోర్నమెంట్. ప్రైజ్ మనీలో ఇది వరకు ఎవరు పెట్టని విధంగా తొలిసారి టీఆర్ఎస్ టౌన్ నాయకులు పెట్టడం జరిగింది. మరియు ఈ క్రికెట్లో పాల్గొన్న ప్రతి టీమ్స్కు మా పార్టీ తరఫున ఎమ్మెల్యే గారి తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరియు ఈరోజు టోర్నమెంట్ మొదటి రోజు రెండవ మ్యాచ్ ఆర్మూర్ బాల్కొండ జట్ల మధ్య జరుగుతుంది. ఇలానే డైలీ ప్రతిరోజు 3 మ్యాచ్లు కొనసాగుతాయి. మరి ఈ టోర్నమెంట్లో అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న బాల్కొండ టీఆర్ఎస్ నాయకులు మరి మండల నాయకులు అదేవిధంగా బాల్కొండ గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. ఆర్మూర్ మండలం మామిడిపల్లిలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు. బీజేపీ నాయకులు పూలు చల్లి ఘన స్వాగతం పలికారు. అనంతరం విజయ్ పబ్లిక్ స్కూల్స్లో సభను నిర్వహించారు. ప్రధాన వక్తలు మాట్లాడుతూ యువత దేశం కోసం తల్లిదండ్రుల సేవలు చేయాలన్నారు. మాతృదేశం కోసం కన్న తల్లిదండ్రుల కోసం యువత పాటుపడాలని, జన్మకు సార్థకత లభిస్తుందని ప్రధాన వక్తలు అన్నారు. ఆర్మూర్ మండలం మామిడిపల్లిలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. 2 రోజులుగా నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాల ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు శిక్షణా తరగతులను నిర్వహించారు. శిక్షణా తరగతులు ముగియడంతో విజయ్ పబ్లిక్ స్కూల్లో సభను నిర్వహించారు. భరతమాత, రవీంద్రనాథ్ ఠాగూర్, హెడ్గేవర్ చిత్రపటాలకు పూలమాలలు వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మాతృభూమికి, దేశ సేవకు, కన్న తల్లిదండ్రులకు సేవ చేసుకోవాలన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిస కావద్దని, శిక్షణా తరగతుల్లో నేర్చుకున్న పాఠాల్ని మంచి వాటికి ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి అరుగుల చిన్నయ్య, ప్రధాన వక్త లింగన్న, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
గత 2 రోజులుగా స్థానిక నరేంద్ర పాఠశాలలో జరుగుతుంది. దాని యొక్క చివరి కార్యక్రమం అయినటువంటి సార్వజనికోత్సవ వేదిక పైన ఉన్నటువంటి పెద్దల్ని పరిచయం చేస్తాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వారు శ్రీ అరుగుల చిన్నయ్య గారు, నల్లూరు గ్రామ వాస్తవ్యులు, ప్రభుత్వ జూనియర్ కళాశాల భీమ్గల్లో వారు ప్రిన్సిపల్గా వృత్తిరీత్యా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల యొక్క సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మధ్యాహ్న భోజన పథకాన్ని వారు ప్రయోగాత్మకంగా బాల్కొండలో నిర్వహించి చాలా చక్కని ఫలితాలను వారు అందించారు. అదేవిధంగా విద్యార్థుల క్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూ సామాజిక సేవా రంగంలో వారు ఉన్నారు. వారు ఈరోజు మనకి ముఖ్య అతిథిగా మనకి వేదిక పైన ఉన్నారు. కళాశాల నుంచి బయటికి రాకముందు ఉద్యోగ అవకాశం కూడా వచ్చింది. ఇంట్లో కట్టిక దరిద్రం ఉంది, ముందర భారత మాత కనిపిస్తుంది, తల్లి యొక్క వేదన కనిపిస్తుంది, నిరుపేదలు ఈ దేశంలో నిర్భాగ్యులు కనిపిస్తున్నారు తన కళ్ళెదుట. ఇంకొక వైపు తన యొక్క ఆనందమయ జీవితం కూడా, భవ్యమైన జీవితం కూడా కనిపిస్తుంది. కళాశాల ప్రిన్సిపాల్, వాళ్ళ యొక్క కళాశాల ప్రిన్సిపాల్ కూడా అన్నాడు, డాక్టర్ ఎడ్గేవార్, నువ్వు ఈరోజు డాక్టర్, నీ ఇంట్లో కూడా అత్యవసరమైనటువంటి ఆర్థిక వనరుల యొక్క అవసరం ఉంది, నీకు భవిష్యత్తు మంచి ఉజ్వలంగా ఉంటుంది, నీకు చక్కటి ఉద్యోగ అవకాశం వచ్చింది, నువ్వు వెళ్ళు బర్మాకు, నీకే నేను అవకాశం ఇస్తున్నంటే, సార్ నేను ఉద్యోగం చేయనని చెప్పాడు. అంటే అందరూ ఏమన్నారంటే, అక్కడ డాక్టర్ అంటే నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటావు అన్నాడు. లేదు నేను ప్రాక్టీస్ చేయను అన్నాడు. అరే నువ్వు ప్రాక్టీస్ చేయకుండా లేకపోతే ఉద్యోగం చేయకుండా ఎలా బతుకుతావు, నీ కుటుంబం ఎట్లా నడుస్తున్నారు? సార్ నాకు కుటుంబం ఉండదని చెప్పాను. ఆశ్చర్యపోయారు. నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఆ రోజు డాక్టర్ ఎడ్గేవార్ తన యొక్క సర్వస్వాన్ని, తన యొక్క జ్ఞానాన్ని, తన యొక్క సర్వ సుఖాలని అన్నింటినీ కూడా భరతమాతకు పాదాల చెంత సమర్పణ చేశారు. దేశ స్వాతంత్రోద్యమంలో దిగారు. 10 సంవత్సరాలు తీవ్రంగా ప్రయత్నం చేశారు. దేశ స్వాతంత్రోద్యమంలో పెద్ద పెద్ద వాళ్ళతో పనిచేశారు. కానీ ప్రతి పోరాటంలో, ప్రతి ఉద్యమంలో, ప్రతి అడుగు వేసే ప్రతి క్షణంలో కూడా వారి యొక్క ఆలోచన ఏంటంటే, ఇంత విశాలమైన దేశం, ఇంత శక్తివంతమైన దేశం, విశ్వ గురువుగా విలసిల్లినటువంటి దేశం, జ్ఞానానికి పొదలేదు, శక్తి పొదలేదు, ధన సంపదలకు పొదలేదు. ఆర్మూరు పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో గల హనుమాన్ మందిరం ఆవరణలో ప్రతి ఆదివారం నిర్వహించే హిందూ వాహిని స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా సభ్యులు మందిరం పరిసరాలను శుభ్రం చేశారు. హిందూ వాహిని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛ భారత్ నేటితో 76వ వారం దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ నాయకులు పుప్పాల శివరాజ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపులో భాగంగా ఆర్మూర్ పట్టణంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం హిందూ దేవాలయాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్న స్వచ్ఛ భారత్ సభ్యులకు అభినందనలు తెలిపారు. మున్ముందు మరిన్ని ఆలయాలలో హిందూ వాహిని ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్లో భాగంగా శుభ్రం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని స్వచ్ఛ భారత్ కన్వీనర్ పూజా నరేందర్, సభ్యులు కర్తన్ మధు, కౌటిక విజయ్, శంకర్, మాణిక్యం, భూమయ్య, లింగయ్య, ఆకుల శ్రీనివాస్, రెడ్డి రవి, రమేష్, ఆనంద్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చుక్కల మందుకు చక్కటి స్పందన. ఆర్మూర్లో ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం. చిన్నారులకు పోలియో చుక్కలు వేయించిన తల్లిదండ్రులు. బాల్కొండ మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పల్స్ పోలియో నిర్వహణ. జకరాన్పల్లి మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం. పాల్గొన్న మండల అధికారులు, ప్రజాప్రతినిధులు. వేల్పూర్ మండలంలో ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం 93.2% విజయవంతమైనట్లు చెప్పిన వైద్య శాఖ అధికారులు. జనరల్ నాలెడ్జ్, చెడు వ్యసనాలపై విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించిన ప్రముఖ రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. స్వాగతం పలికిన బీజేపీ నాయకులు, పాల్గొన్న ప్రధాన వక్తలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.